హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. ఈరోజు వర్షం వస్తుంది, చల్లగా ఉంది. ఈరోజు పాస్తా చేద్దామని చూపిస్తున్నాను చూడండి. పాస్తా నేను ఒక డిఫరెంట్ వెరైటీలో చేస్తాను. 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఓకే, ఆయిల్ తర్వాత ఇది చాలా బాగుంటుందండి. నేను ఒక టైప్లో చేస్తాను, ఒక్కొక్కరు ఒక టైప్లో చేస్తారు. ఇవాళ చల్లగా ఉంది కాబట్టి స్పైసీ పాస్తా చేస్తానండి నేను. ఇదిగోండి, దాల్చిన చెక్క, ఇలాచి, రెండు లవంగాలండి. దాల్చిన చెక్క, ఇలాచి, 2 లవంగాలు. ఆ తర్వాత ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు వేసుకున్నామండి. కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి, తొందరగా ఎగుద్ది. పాస్తా అండి ఇది డిఫరెంట్గా చేస్తాను నేను, జ్యూసీగా. చూడండి, మీకు నచ్చుతుందేమో. ఎలా ఉందో నాకు చెప్పాలి మీరు. ఇది పాస్తా చేస్తానండి. కొద్దిగా అల్లం పేస్ట్ చేద్దామండి. 1 టీ స్పూన్ అల్లం పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం పేస్ట్. పసుపు అండి, 1/2 టీ స్పూన్ పసుపు. ఒక టీ స్పూన్ కారం. కొద్దిగా స్పైసీగా చేసుకుందామండి. వర్షం క్లైమేట్ అట్లా ఉంది కదా, అందుకని స్పైసీగా తిందాం. ఇది వేగుతూ ఉంటుందండి. నేను ఈలోగా టమాటా కోసం చూడండి, టమాటా ఇది తీసేస్తానండి నేను. ఇది మధ్యలో ఇలా తీసేసి కోస్తానండి నేను. కొద్దిగా బాగుంటుందండి. ఒక 2-3 టమాటాలు వేసుకోవచ్చండి. 2-3 టమాటాలు కోసుకొని చిన్న చిన్న ముక్కలు. రెండు మూడు టమాటాలు చిన్న చిన్నవి. ఇదిగో టమాటాలు, ఇదిగోండి, ఇటు చూపించండి. టమాటాలు చిన్న చిన్న ముక్కలు టమాటాలు కోసుకొని. ఈ ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇంకో టమాటాలు ఒక 3-4 టమాటాలు అండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇదిగోండి 4 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, 4 టమాటాస్ అండి. మనం చేసుకునే పాస్తాను బట్టి అండి, మనం ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నామో అంత. కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ కొద్దిగా వేస్తాను అంతే. కొద్దిగా ఒక 1/2 టీ స్పూను ధనియాల పౌడర్, ఒక 1/2 టీ స్పూను జీరా పౌడర్, కొద్దిగా మసాలా, గరం మసాలా అంతే. కొద్దిగా వేసేసుకున్నామండి. ఉప్పు తర్వాత టేస్ట్ చూసి వేసుకున్నాం. కొద్దిగా వేసుకున్నాం ఇప్పుడు. తర్వాత మీ దగ్గర మ్యాగీ ప్యాకెట్లు ఏమైనా ఉంటే ఆ మసాలా కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇది మ్యాగీలో ప్యాకెట్ అండి. ఇది వేగుతూ ఉంటుందండి. ఈలోగా నేను పాస్తా వేసుకుంటాను చూడండి, కడిగి పెట్టుకుంటానండి. కొద్ది శుభ్రంగా కడిగేసి వేసుకుంటే బాగుంటుందండి. కడిగేసి వేసుకుంటే బాగుంటాం. ఒక 200 గ్రామ్స్ ఉంటుందేమోండి పాస్తా.
ఈ 200 గ్రామ్ పాస్తాలో 1 లీటర్ నీళ్ళు పోస్తానండి నేను. 1 లీటర్ నీళ్ళు పోస్తాను. ఇది నానబెట్టిన నీళ్ళతో పాస్తా ఇట్లా వేసేద్దామండి. ఇదిగోండి, ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు, ఒక 5-6 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, జీలకర్ర, ధనియాల పౌడర్ అంతా వేపుకున్న తర్వాత పాస్తా కొద్దిగా నీళ్ళతో కడిగేసి 1 లీటర్ నీళ్ళు వేయాలండి. 1 లీటర్ నీళ్ళు వేసి పెట్టేద్దాము. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దామండి. ఈలోగా నేను ఎగ్ బజ్జీ చేద్దాం అనుకున్నాను. ఎగ్ బజ్జీకి రెడీ చేసుకుంటానండి. ఇది మనం సిమ్ చేసేసండి. ఇప్పుడు చూసి పాస్తా రెడీ అయిపోతుంది. తర్వాత ఎగ్ బజ్జీ వేసుకుందామండి. స్పైసీగా ఎగ్ బజ్జీ వేసుకుందామండి. ఇదిగోండి, 1 కప్పు శనగపిండి, ఒక 2 స్పూన్లు బియ్యం పిండి, కొద్దిగా 1 టీ స్పూన్ అల్లం పేస్ట్, ఉప్పు కొద్దిగా, కారం కొద్దిగా, 1 టీ స్పూన్ కారం అనుకోండి, 1 టీ స్పూన్ అల్లం, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, అంతే. ఇది కలుపుకుందామండి. మనం వాటర్ తీసుకొని ఇది కలుపుకుందామండి. పిండి కొద్దిగా బజ్జీల పిండిలా కలుపుకుందామండి. ఈలోగా నూనె వెలిగించేస్తానండి. నూనె వెలుగుతూ ఉంటుంది, వేడవుతూ ఉంటుంది. బజ్జీల పిండిలా కలుపుకోవాలండి. మనం బజ్జీలకి ఎలా వేసుకుంటాం అంత కొద్దిగా నీళ్ళు పడతాయి. ఇదిగోండి ఇలాగా. బజ్జీల పిండి ఈ మాదిరిగా ఉంటే చాలా ఇలాగ మనం బజ్జీలు వేసుకున్నట్టే. మనం అన్ని బజ్జీలు వేసుకుంటాం కదా, ఆ బజ్జీలు వేసుకుంటాం. సరేనండి. ఎగ్ ఉడకబెట్టి పెట్టుకున్నానండి. కొద్దిగా స్లైసెస్ కోసుకున్నాను చూడండి. హాఫ్ ఎగ్లో 2 పీసులు చేసుకున్నాను నేను. ఎగ్లో పలచగా అవ్వకుండా చక్కగా బజ్జీల పిండిలా కలుపుకోవాలండి. అంతే. కొద్దిగా కాలిన తర్వాత కొద్దిగా కలర్ వస్తుంది. తిప్పేసుకో.
ఎగ్ కోటింగ్ కనపడకుండా ఎగ్ కనపడకుండా కోట్ చేసే. ఇది అయిందమ్మా. అయిపోయినాయండి, తీసేద్దాం బజ్జీలు. తర్వాత కుక్కర్ తీద్దామండి. ఇది తీసేసాక ఇప్పుడు కుక్కర్ అయిపోయిందండి. బజ్జీ తీసేద్దాం. బజ్జీ తీసాక అది కుక్కర్ తీసి చల్లారుతుంది, అది కూడా తీసేస్తానండి. అయిపోయిందండి, తీసేసి పెట్టేశాక చూడండి వేడిగా బజ్జీ, ఎగ్ బజ్జీ చాలా బాగుంటుందండి. ఇది ఎగ్ బజ్జీ ఎగ్ బజ్జీ ఇలా కట్ చేసి పెట్టుకుందాం. కట్ చేద్దాం. చాలా వేడిగా ఉంది. ఎలా ఉందండి ఇది? వేడిగా ఎగ్ బజ్జీ రెడీ. దీని మీద కొద్దిగా రెడీ అండి. బజ్జీ రెడీ అయిపోయింది. ఇంకా పాస్తా చూద్దామండి. అయిందేమో. ఇది కూడా బ్రహ్మాండంగా అయింది. నేను ఇలా చేస్తానండి, జ్యూసీగా. కొంతమంది పొడిగా చేసుకుంటారు, నాకు అలా ఇష్టం ఉండదు. ఇలా జ్యూసీగా చేసుకోవడం ఇష్టం. ఇది చాలా బాగుంటుంది, జ్యూసీగా చాలా బాగుంటుందండి. సర్వ్ చేసుకుందామండి. ఇలా జ్యూసీగా నాకు ఇష్టం అండి. ఇలా పాస్తా రెడీ అండి. చాలా బాగుంటుందండి. ఇది చూడండి, చేసుకొని చూడండి. మీరు మా కామెంట్స్ రూమ్లో చెప్పండి, మీరు చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో ఏంటో అన్నది. సరేనండి, డెకరేషన్ చేద్దామండి కొద్దిగా. ఇదండి, ఇది పాస్తా అండి. పాస్తా నేను జ్యూసీగా చేస్తాను. మీరు కూడా చేసుకొని చూడండి. చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేయండి. ఇదిగోండి ఎగ్ బజ్జీ అండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ బజ్జీ మీరు చేసుకొని చూడండి. మీరు చేసుకొని టేస్ట్ చూసి బాగా వచ్చిందో లేదో నాకు మీ కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి నాకు మంచి సలహాలు, సూచనలు నాకు కావాలండి. ఓకేనండి, బాయ్ అండి. ఇది పాస్తా అండి, ఇది ఎగ్ బజ్జీ. ఈరోజు మన వీడియో చూసి మీరు అందరూ నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.